నమస్కారం. మీ కదంబమాలిక ఛానల్‌కి స్వాగతం. ప్లీజ్ అండి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. కింద ఉన్న డిస్క్రిప్షన్‌లో మా ఇతర వీడియో లింకులు కూడా ఇచ్చున్నాము. వాటిని కూడా ఒకసారి చూసి, మీకు నచ్చితే కనుక మీ గ్రూప్స్‌లో ఫార్వర్డ్ చేసి మాకు సపోర్ట్ అందించండి. లైక్ బటన్ మాత్రం తప్పకుండా నొక్కండి. అలా నొక్కడం ద్వారా మా ఛానల్ ఇంకొంతమంది చూసే అవకాశం మాకు దక్కుతుంది. థ్యాంక్ యూ. మనం సీతా మనోభిరామం అనే కథ చెప్పుకుంటున్నాం కదా, దానిలో లాస్ట్ పార్ట్. సీత, ఏదన్నా తిన్నారా అమ్మా అంటూ వచ్చాడు శరత్. లేదన్నయ్యా, ఇప్పుడే లేచారీనా అంది. రామ్కి ఇంత చలిలో ఈ పట్టుదల ఈ సీతమ్మ తల్లి కోసమేనా అన్నాడు శరత్. సీత, నన్ను అన్నయ్య అని పిలిచినందుకు నాకు నీ మీద పూర్తి అధికారం ఉంది. ఆ అధికారంతో చెప్తున్నాను, రామ్ని వదిలావంటే ఈసారి నేనే నిన్ను కొడతాను. ఎంత అల్లాడాడో తెలుసా అమ్మా? వాడికి చివరికి సన్యాసం తీసుకునే లెవెల్కి వచ్చేశాడు. అలాగే రామ్, నీ గురించి తెలిసిన నీ సీతమ్మని నీ గుండెల్లో కాదు, నీ ప్రాణంలో దాచుకో. ఇద్దరూ అన్యోన్యంగా ఉండండి. రామ్, సీత లాంటి భార్య నీకు దొరకటం నీ అదృష్టం. అలాగే సీత, ఇప్పటి వరకు జరిగిన వాటి గురించి ఆలోచించకండి. సీతారాం జీవితంలో నీకు తెలియని రహస్యాలు లేవు. ఇందు, వాడు ఇద్దరూ నా క్లాస్మేట్స్. మొదట్లో వాళ్ళు ఫ్రెండ్స్ మాత్రమే, తర్వాత ప్రేమ కలిగింది, అది నేచురల్. పెళ్ళైనాక వాడికి మానసికంగా చాలా బాధ కలిగింది. వాడు పడ్డ మానసిక వేదన అంతా ఇంతా కాదు. సీత, రామ్ ఇప్పుడు మనస వాచ కర్మణ నీకే అంకితం. ఎలానో చెప్పనా అని ఇందు ఆ రోజు అడిగినప్పుడు చెప్పిన మాటలన్నీ చెప్పాడు. సో ఇందుని ప్రేమించిన ఆ ప్రేమికుడు చచ్చిపోయాడు. సీతని ప్రేమించే సీతాపతి మాత్రమే మన కళ్ళ ఎదురు ఉన్నాడు. సీత, వాడి అంతరంగం తెలిసిన వ్యక్తిగా, వాడికి అత్యంత సన్నిహితుడుగా చెప్తున్నాను. వాడు సీతకి అంకితం. అలాగే రామ్, సీతకి నువ్వు చెప్పకపోవటం వలన నీ మానసిక వేదన, నీ బాధ నీలో నువ్వే అణుచుకోవడం వలన ఈ బాధలన్నీ వచ్చాయి. కానీ రామ్, ఒక్కటి గుర్తుపెట్టుకో, నీ భార్య నీ బాధ్యత నీలో సగం. ఈరోజు చూడు నీకు సపోర్ట్ ఎలా వచ్చిందో. నిన్ను అలా చూడలేక పరిగెత్తుకొచ్చింది. నీకోసం సీత, సీత కోసం నువ్వు. ఇదే భార్యాభర్తల బంధం. రామ్, సీత, మీరిద్దరూ ఇంకా ఆ అనుబంధంలో పూర్తిగా చేరలేదు కనుక మీకు ఆ అవగాహన కొరవడింది. ఎప్పుడైతే భార్యాభర్తలు శారీరకంగా మానసికంగా ఒకటవుతారో మిమ్మల్ని మీరు వదులుకోలేరు. ఇవన్నీ మీకు తెలిసిన మళ్ళీ నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? అది నా బాధ్యత. ఒక లాయర్గా, ఒక స్నేహితుడిగా, ఒక శ్రేయోభిలాషిగా, మీకు అత్యంత సన్నిహితుడిగా చెప్పటం నా ధర్మం. చూడు సీతమ్మ తల్లి, నీ రామయ్య జాగ్రత్త. పైకి అంత విగ్రహమే కానీ లోపల చాలా సుకుమారం. మగాడు కాబట్టి పట్టుదల, గాంభీర్యం అంతే. ఈ 6 నెలల నుంచి చూడాలి. అయ్యగారిని అశోకవనంలో సీతామ్మవారిలా కూర్చున్నాడు. ఆ డ్యూటీ చేసి వచ్చి కూర్చున్నాడు. అలానే ఉంటే వాడు తేరుకోవడం కష్టమని ఇలా నేను తీసుకొచ్చాను. నా అదృష్టం ఆ పరమశివుడి దయ్యా, నువ్వు కనిపించవు. చూడు, రేపు మీకు పిల్లలు పుట్టినా సరే ఈ పిల్లాన్ని మాత్రం జాగ్రత్తగా చూసుకో, వదలకు. నీ గురించి బెంగ పెట్టుకుంటాడు అన్నాడు. అయిందా చెప్పడం అన్నాడు రామ్. సీతారాం చేయి తన చేతిలోకి తీసుకొని, లేదన్నయ్య, నన్ను క్షమించు. ఇంకెప్పుడు నా రాముణ్ణి వదలను. వదిలేది నా చివరి క్షణంలోనే అంది. శరత్, రాము ఇద్దరు సీతను చూశారు. అలాగే తమరికి కూడా. రామ్, భార్యాభర్తలు శరీరాలు వేరైనా ఆత్మలు ఒకటే. అందుకే మన హిందూ సాంప్రదాయంలో వేద మంత్రాల సాక్షిగా పడిన ఆ బంధానికి అంత విలువ. రామ్, మీరిద్దరూ పెళ్ళి అవగానే ఎవరి ఆలోచనల్లో వారు ఉన్నా మీ ఇద్దరి ఆలోచనలు మాత్రం ఒకరి మీద ఒకరికి ఉన్నాయి. రోజంతా ఒంటరిగా ఇంట్లో ఉండే సీతకి తన ఆలోచనల నిండా నువ్వే నిండిపోయి ఉన్నావు. అలాగే నీ వర్క్లో నువ్వు ఉన్న సాయంత్రం ఇందుని కలిసిన నీ ఆలోచనలో, నీ మనసులో సీత నిండిపోయి ఉంది. ఆ తెలియని అనుబంధమే మిమ్మల్ని ఇద్దరిని ఒక దగ్గరికి చేర్చింది. మీరు విడివిడిగా ఉన్న మీ మనసుల్ని, ఆలోచనల్ని కలిపే ఉంచింది. రామ్, ఒక్కటి గుర్తుపెట్టుకో, మంచైనా చెడైనా, అది ఎంత కష్టమైనా సుఖమైనా బాధాకరమైన ఏమైనా సరే సీతతో పంచుకో. అసలు అన్ని అనర్థాలకు ఇంత బాధకి కారణం
నువ్వు మనసు విప్పి మాట్లాడకపోవడం జాగ్రత్త. ఈసారి నా చెల్లెలు బాధపడితే నీ పర్మిషన్ కూడా లేకుండా నేను తెచ్చేసుకుంటాను మరి అన్నాడు శరత్. అంత ధైర్యమా? మీ అన్నా చెల్లెళ్లతో తడపడే ధైర్యం నాకు లేదు నాయనా అన్నాడు. 1 సీత లేందే జీవితమే లేదు, 2 నువ్వు లేందే ఆనందమే లేదురా అన్నాడు. సరే స్వామి, ఈ మాటలకేం గాని పద గురుగారి దగ్గరికి, సన్యాసం ఇప్పిస్తా అన్నాడు శరత్ ఇద్దరిని చూసి నవ్వుతూ. రామ్ సీత ఇద్దరు తలొంచుకున్నారు సిగ్గుగా. శరత్కి వాళ్ళిద్దరిని చూస్తే చాలా ముచ్చటేసింది. అపూర్వమైన ప్రేమతో ఇద్దరిని దగ్గరికి తీసుకొని వాళ్ళిద్దరు నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. ఒరేయ్, మీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ రా. ఇద్దరు 100 ఇయర్స్ పిల్లా పాపలతో ఆరోగ్యంగా ఆనందంగా బ్రతకాలి. రండి, మంచి డిన్నర్ చేద్దాం అన్నాడు. అందరూ ఫ్రెష్ అయి భోజనం చేశారు. శరత్, రేపు గురువుగారి దగ్గరికి వెళ్దాం అన్నాడు రామ్. ఓకే బ్రదర్, తమ రెస్ట్ తీసుకోండి అన్నాడు. శరత్ తన రూమ్కి వెళ్ళిపోయాడు. చాలా చలిగా ఉంది, బయట మంచు కురుస్తోంది. రామ్, ఇదిగోండి టాబ్లెట్ అంది సీత. వేసుకున్నాడు. నుదురు తాకి జ్వరం చూసి ఎలా ఉందండి అంది. తగ్గింది సీత అన్నాడు. నవ్వి లైట్ ఆఫ్ చేసి బెడ్ ల్యాంప్ వేసి వచ్చి రామ్ పక్కన కూర్చుంది. సీత చెయ్యి పట్టుకొని, సీత, నేనంటే కోపం లేదుగా అన్నాడు. అదేం మాటండి, నాకు మీరంటే కోపం ఎప్పుడు లేదు రాదు అంది. మరేమొస్తుంది అన్నాడు. సీతకి తనని ఆట పట్టిస్తున్నాడని అర్థమై ప్రేమ తప్ప ఇంకేమీ రాదండి అంది. దగ్గరికి జరిగి, సీత, మనిద్దరం స్నేహంగానే ఉన్నామా అన్నాడు. అవును అంది. ఒకరినొకరు అర్థం చేసుకున్నామా అన్నాడు. నవ్వి, నాకు తెలుసు చేసుకున్నాం అంది. మరి ప్రేమించుకున్నామా అన్నాడు. అంది సిగ్గుతో. ఆ తర్వాత ఏంటి అన్నాడు. సీత సిగ్గుతో రామ్ ఒళ్ళో తలపెట్టుకుని పడుకుంది. ఏయ్ చెప్పు అన్నాడు. నాకు తెలీదు అంది. నాకు తెలుసు అన్నాడు. నవ్వింది. సీత, నువ్వే అన్నావు గుర్తుందా, నాకెప్పుడు నచ్చితే అప్పుడు అని. సీత సిగ్గుపడిపోయింది. రామ్ సీతని ఇంకా దగ్గరికి తీసుకున్నాడు. థ్యాంక్ యూ సీత, ఈ రాముడు ఎప్పుడూ నీవాడే, రామ్ని వదిలి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళొద్దు అని అన్నాడు. సీత కూడా రామ్ని అలా అపురూపంగా చూస్తూ అతని గుండెల్లో ఒదిగిపోయింది. వారు ఆ రోజు నుంచి నిజమైన భార్యాభర్తలయ్యారు. వారి జీవితాన్ని మొదలుపెట్టారు. సీత, గురువుగారు ఏమన్నారో తెలుసా అన్నాడు. చెప్పండి అంది. నా లైఫ్లో 3 పిల్లలున్నారంట అన్నాడు. నవ్వి చాలా అంది. నువ్వు కంటానంటే 3 కర్మ, 30 మందైనా రెడీ అన్నాడు. ఆశ్చర్యంగా రామ్ని చూసింది. రామ్, థ్యాంక్స్, మీరు నన్ను వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చినందుకు అంది. ఇద్దరూ చాలా తృప్తిగా, ఆనందంగా, సంతోషంగా ఉన్నారు. మనశ్శాంతిగా ఉన్నారు. మొన్నాడందరూ రెడీ అయి గురువుగారి దగ్గరికి వెళ్ళారు. ఆయన రామ్ని సీతని చూసి ఆనందించారు. రామ్, ఇప్పుడు నీ మనసు ఎలా ఉంది అన్నారు. ప్రశాంతంగా, ఆనందంగా, చాలా సంతోషంగా ఉందండి అని అన్నాడు. రామ్, ఇప్పుడు స్వీకరిస్తావా సన్యాసం అన్నారాయన. రామ్ నవ్వాడు. గురువుగారు కూడా నవ్వి, రామ్, నీ భార్య అనుమతి ఇవ్వదు, చెప్పాను కదా, ఆమెకి నువ్వు ప్రాణం. ఇక్కడ సీత వచ్చినప్పుడు చాలా విరక్తిగా, బాధగా, మనసులో అనంతమైన ఆందోళనలతో ఉండేది. రాత్రిపూట అసలు నిద్రపోయేది కాదు. ఆమె ఒకరోజు ఏడుస్తుంటే దగ్గరికి వెళ్ళి ఓదార్చి, ఏమైందో చెప్పమని చాలాసార్లు అడిగాను. మొదట చెప్పలేదు, తర్వాత మీ కథంతా చెప్పింది. చాలా రోజులు ఒంటరిగా కూర్చొని బాధపడేది. నేను తన తండ్రి గారిని ఎరుగుదును. ఆయన బిడ్డ అంటే నాకు బిడ్డలాంటిదే. సీతమ్మకి దుఃఖం ఎలా పోతుంది రామ్? రాముడు దగ్గరుంటేనే. అలాగే ఈ సీతమ్మ అంతే. ఒకరోజు సీతకి చాలా జ్వరం వచ్చింది. ఆ రాత్రి నేను తన దగ్గరే ఉన్నాను. ఎందుకు ఎందుకు అని, ఎందుకు ఇలా చేశారు అని నిద్రలో చాలాసార్లు ఉలిక్కిపడి లేచి ఏడవడం మొదలుపెట్టింది. ఆమె కొంచెం తేరుకున్నాక చాలా ఓదార్చాను. ఒకరోజు, ఇదిగో ఇక్కడే, స్వామి, నా రాముడు నన్ను ఎందుకు వదలాలని అనుకున్నాడు? నేను ఆయన మనసులో లేనప్పుడు నాతో ఎందుకు చెప్పలేదు? నాకు ఆయనని వదలటం చాలా నరకంగా, బాధగా ఉంది స్వామి. నాకెవరున్నారింకా? ఎవరూ లేరు అని అంది. అమ్మా, అందరికీ తోడు పరమాత్ముడే.
ఆయన తప్పక నీ రాముణ్ణి నీ దగ్గరికి తీసుకొచ్చి నిన్ను నిన్ను నీ రాముణ్ణి ఇద్దరినీ కలుపుతాడు అని చెప్పాను. శరత్ గురువుగారినే చూస్తున్నాడు. రామ్ కూడా ఆయన వైపే చూస్తున్నాడు. రామ్కి అంతా బాధగా ఆనందంగా రెండూ కలబోతగా అనిపించసాగింది. వద్దు స్వామి, నేను పడుతున్న బాధ ఇంకో స్త్రీ పడకూడదు. రామ్ మనసంతా ఇందిరినే ఉంది. వారిద్దరూ ఆనందంగా కలిసి జీవించేట్టు ఆశీర్వదించండి. నా రాముడికి ఎలాంటి బాధ రాకూడదు. ప్రేమించిన మనిషి దూరమైతే కలిగే బాధ రామ్కి వద్దు, ఓర్చుకోలేరు అంది. ఇప్పుడు చెప్పు రామ్, నీ ప్రేమ ఎవరి మీదుందో సీతకి తెలిసిందా అన్నారు గురువుగారు. రామ్ కళ్ళల్లో కూడా నీళ్లు నిండాయి. సీతను చూశాడు. సీత కళ్ళల్లో నీళ్లు రాసాగాయి. రామ్ అన్నాడు, నన్ను క్షమించండి స్వామి. సీతకి నా ప్రేమ తెలిసేలా చేయకపోవడం నాదే తప్పు. సీత నన్ను చాలా ప్రేమించింది. నేను సీత మౌనంగా నా మనసులోకి ఎప్పుడు ఎలా వచ్చిందో నాకే తెలియక గ్రహించలేకపోయాను. గ్రహించేసరికి సీత నాకు దూరమైంది. సీతని పోగొట్టుకున్న నేను సర్వం నా జీవితంలోంచి వెళ్ళిపోయినట్లు అనిపించింది. ఎందుకంటే సీత నేను ఎప్పుడూ పరుషంగా కానీ కోపంగా కానీ ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు. ఒకరంటే ఒకరం ఎంతో చాలా గౌరవంగా ఉండేవాళ్ళం. మనస్సులో ఏమున్నా ఒకళ్ళనొకళ్ళం ఎప్పుడు ఏమీ అనుకోలేదు. నేను ఇది కావాలి అని ఏనాడు అడగకముందే సీత అందించేది. నేను సీతకి ఇవ్వవలసిన ప్రేమ ఇవ్వలేదు, కానీ గౌరవంగా మాత్రం ఎప్పుడూ చూశాను. కానీ నా ప్రేమని తెలపకపోవడం నాదే తప్పు. ఇక జీవితంలో ఈ తప్పు ఎప్పుడు చెయ్యను. మీ దయవలన భార్యాభర్తలం ఇద్దరం కలిసాం. కలకాలం మేము ఆనందంగా సంతోషంగా ఉండేటట్టు మమ్మల్ని దీవించండి అన్నాడు రామ్. సీత రామ్నే చూస్తోంది. గురువుగారు నవ్వి శరత్ని చూశారు. ఇప్పుడు సంతోషమా శరత్ అన్నారు. శరత్ లేచి ఆయనకి సాష్టాంగ ప్రణామం చేసి, చాలా సంతోషం స్వామి. నాకు తెలుసు, సీత జాడ తెలిసిన రోజే నేను వారిద్దరినీ కలిపేవాణ్ణి. కానీ మీలాంటి మహానుభావుల సమక్షంలో వారు కలిస్తే కనుక వారి జీవితం ఇంకా బాగుంటుందని రామును కూడా ఇక్కడికి చేర్చాను అన్నాడు. సీతారాం ఇద్దరూ ఆశ్చర్యపోయారు. నన్ను అలా చూడకండి, కొడతారా ఏంటి అన్నాడు భయంగా. ఇద్దరూ నవ్వారు. అవును రామ్, నీ గురించి ఒక 20 రోజుల ముందరే శరత్ నాకు చెప్పాడు. మేం చాలాసేపు మీ ఇద్దరు గురించి మాట్లాడుకున్నాం. మాటల్లో మీరు వెతుకుతున్న సీత ఇక్కడే ఉందని మాకు అర్థమైంది. మళ్ళీ ఇక్కడి నుంచి సీత అపార్థం చేసుకొని ఎక్కడ వెళ్ళిపోతుందో సీతకి చెప్తే అన్న భయంతో చెప్పకుండా మీ ఇద్దరిని ఒక దగ్గరికి తీసుకొచ్చాము. సీత నిన్ను చూడటం, పైకి నిన్ను బాధగా చూడడం, నువ్వు అలా సన్యాసం కావాలని అడిగినప్పుడు భరించలేకపోయింది. కానీ మేమిద్దరం గమనిస్తూనే ఉన్నాం. సీతకి నీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ, నీ ఆకలి, నీ అలవాట్లు అన్నీ తెలుసు. అందుకే నిన్ను గది బయట నుంచి గమనిస్తోందని మేమిద్దరం పక్క నుంచి చూస్తూనే ఉన్నాం. సీత ఆశ్చర్యంతో సిగ్గుతో తల వంచుకుంది. నీకు జ్వరం అనగానే సీత లోపల ఇంకా ఉండలేకపోయింది. సీత నా దగ్గరికి వచ్చి, స్వామి, నేను విడిచి వచ్చిన రాముడు ఈయనే. ఆయన చాలా బాధగా ఉన్నారు. నాకు చాలా భయంగా ఉంది. నా కాళ్ళు మీద పడి ఏడ్చేసింది సీత. అప్పుడు సీతని ఓదార్చి శివ పూజ అయినాక కనిపించాలని అన్నాను. కానీ ఆయన చాలా మూలుగుతున్నారు. జ్వరంగా ఉంది, కళ్ళు ఎర్రబడ్డాయి. ఇలాంటివి ఆయనకెప్పుడు అలవాట్లేదు. ఆయన బదులు నేను చేస్తాను, రామ్ని విశ్రాంతి తీసుకోమనండి అని ఏడ్చింది. కానీ నేను అంగీకరించలేదు. పర్వాలేదు, రామ్కి ఏమి అవ్వదు. రామ్ చేయలేనప్పుడు తోడు వెళ్ళమ్మా. శివపూజకి మాత్రం ఎలాంటి విఘ్నం రాకూడదు అన్నాను. రామ్, నీ మనసు సీత మీద నుంచి శివుడి మీదకి మళ్ళింది. నీ శ్రద్ధ, భక్తి, పట్టుదల వలన ఆ శివానుగ్రహం పరిపూర్ణంగా లభించింది. ఇక జీవితంలో పిల్లాపాపలతో హాయిగా కలకాలం జీవించండి నాయన. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, ప్రేమ అనురాగం పంచుకుంటూ, ఒకరి నీడై ఒకరు బ్రతుకుతూ అని అన్నారు గురువుగారు. ఇద్దరూ ఆయన కాళ్ళకి నమస్కారం చేశారు. రామ్ సీతకి గురువుగారు బట్టలు తెప్పించి ఇద్దరికీ ఇచ్చారు. చూడు సీత జాగ్రత్త రామ్, అలాగే
సీతమ్మ, నీ రాముడు జాగ్రత్త అన్నారు. ఇద్దరు నవ్వి మళ్ళీ ఆయనకి నమస్కరించారు. శరత్కి కూడా షాలిచ్చారు. రామ్ ఆ ఆశ్రమానికి తన వంతు విరాళంగా 5 లక్షల రూపాయల చెక్ ఇచ్చాడు. గురుగారు ఏదో చెప్పబోతే, కాదనకండి స్వామి, ఏదో మా సంతోషం కోసం, మా తృప్తి కోసం, అఖండమైన మీ జ్ఞానాన్ని, మీ ప్రేమని నేను తోచలేను. ఏదో చంద్రునికో నూలుపోగులాగా ఆ ఆశ్రమ అభివృద్ధికి, ఇక్కడ వారి బాగోగులకి, ముఖ్యంగా నాలాంటి వారు ఇక్కడికి వచ్చేవారి జీవితాలు బాగు చేయడానికి మీరు దీన్ని వినియోగించండి, కాదనకండి అన్నాడు. ఆయన సరేనని తీసుకున్నాడు. తర్వాత గురుగారి దగ్గర సెలవు తీసుకొని ముగ్గురు బయటికి వచ్చేశారు. అందరూ ఇంటికి వచ్చేశారు. గుమ్మంలో దిగి, ఇదిగో సీతమ్మ తల్లి నీ రాముడు, రామ్ ఇదిగో నీ సీత, ఇద్దరిని మీ ఇంటి దగ్గర దించాను. ఒకళ్ళని వదిలి ఇంకా ఒకళ్ళు పారిపోయారో ఇద్దరిని జ్యుడిషియల్ కస్టడీ చేయించి ఒకేసారిలో శాశ్వతంగా ముగించేస్తాను అన్నాడు శరత్. అప్పుడే గుమ్మంలోకి వచ్చిన అందరూ అది చూసి ఆనందించారు. వాళ్ళని చూసి లోపలికి రాబోతున్న రామ్ని, సీతని ఆగండి అని తల్లి హారతి ఇచ్చి లోపలికి రమ్మంది. కానీ చెల్లెలు లలిత ఇద్దరు ఆపేశారు గుమ్మంలో. ఆగండి, మమ్మల్ని అందరినీ ఎంత టెన్షన్ పెట్టారు, ఎంత ఏడిపించారు, మిమ్మల్ని అంత సులువుగా ఇంట్లోకి రానిస్తామా? ఇద్దరు ఒకళ్ళ పేర్లు ఒకళ్ళు చెప్పి రండి అన్నారు వాళ్ళు. రామ్ సీత ఒకళ్ళని చూసుకొని ఒకళ్ళు నవ్వారు. తొందరగా చెప్పరా, నాకు చాలా ఆకలేస్తోంది అన్నాడు శరత్ వెనకాల నుంచి. ఏయ్ అంది లలిత. అందరూ నవ్వారు. చెప్పరా రామ్ అన్నాడు తండ్రి కూడా. నేను సీత వచ్చాము, లోపలికి రానియండి అన్నాడు రామ్. సీతని చెప్పు, నువ్వు చెప్పాలి అని అనేటప్పటికీ సీత కూడా నేను రామ్ వచ్చాం, లోపలికి రానియండి అంది సిగ్గుగా. అన్నయ్య కట్నం ఇవ్వాలి అనగానే తన పర్సు తీసి వాళ్ళ చేతికిచ్చి, దీనిలో ఎంత ఉంటే అంతా మీదే అన్నాడు రామ్. చెల్లెలు పర్సు తీసి చూస్తే దానిలో 10,000 ఉన్నాయి. అక్క 10,000, 5 నీకు 5 నాకు అని లలిత చేతిలో 5 పెట్టి తను 5,000 తీసుకుంది రామ్ చెల్లెలు. ఆ రోజు భోజనాలైనాయి. అందరూ చాలా ఆనందంగా ఉన్నారు. తన బెడ్రూమ్లోకి వచ్చిన సీతని చూసి రామ్ అన్నాడు, సీత, ఇన్ని రోజులు చాలా బాధపడ్డాం. మనిద్దరం ప్రేమించుకుంటూ కూడా ఒకళ్ళకొకళ్ళం. మనిద్దరం చాలా అవగాహన లేక దూరమయ్యాం. ఇంకెప్పుడు మన జీవితాల్లో ఇలాంటివి జరగకూడదు. మనం చివరి క్షణం వరకు ఇలానే ప్రేమగా ఆనందంగా ఒకరిలో ఒకరం కలిసిపోవాలి అన్నాడు. రామ్ గుండెలో తలదాచుకుంది సీత. 1 ఏడాది తర్వాత మెటర్నిటీ వార్డు దగ్గర టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతున్నాడు రామ్. అరే కంగారు పడుకురా, ఏమవుదు అన్నాడు శరత్. అందరూ టెన్షన్గా ఉన్నారు. 1 గంట తర్వాత రూమ్ తలుపులు తెరుచుకున్నాయి. డాక్టర్ బయటకు వచ్చి 1 బేబీ బాయ్ 1 బేబీ గర్ల్ అని అంది. ఇద్దరు చాలా ఆనందపడిపోయారు. ఆ విషయం అందరికీ చెప్పగానే అందరూ చాలా సంతోషించారు. ఏరా జాక్పాట్, ఇద్దరు ఒకేసారి అన్నాడు శరత్ రాముని చూసి. రామ్ నవ్వాడు. శరత్ రామ్ భుజం చుట్టూ చేయి వేసి, రామ్ ఇప్పుడు ఇప్పించిన సన్యాసం అన్నాడు చెవులో గుసగుసగా. రామ్ నవ్వి, ఏయ్ నీకు నీ చెల్లెలకి నన్ను చూస్తే ఆట పట్టిస్తారా అన్నాడు రామ్. శరత్ పెద్దగా నవ్వి రామ్ని దగ్గరికి తీసుకున్నాడు ప్రేమగా. రామ్ సీత గదిలోకి వచ్చాడు. పిల్లల్ని చూసి ఆనందంతో, సీత ఎలా ఉంది అన్నాడు. రామ్ని చూసి సీతకి కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. ఏయ్ ఏంటిది, ఎందుకు ఏడుపు అన్నాడు. రామ్ని చూసి, ఏమండి, ఆ రాముడి దయవలన ఈ రాముడి ప్రేమ అమృతంలా నా మీద కురిసింది. ఇంతకన్నా ఈ జన్మకి కావాల్సిందేముంది? నీలో ఐక్యమైన ఈ సీత జన్మ ధన్యం రామా. జన్మలకి మీ భార్యగానే పుట్టాలన్న దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను అంది. రామ్ కళ్ళల్లో కూడా నీళ్ళొచ్చాయి. మా సీత చాలా మంచిది అన్నాడు ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి. తను నవ్వి వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమగా పిల్లల్ని చూస్తున్నారు. ఈ లోపల, హలో మేము లోపలికి రావచ్చా అన్నాడు శరత్. ఇద్దరు గుమ్మంలోకి చూశారు. అందరూ అక్కడ ఉండటం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అందరూ లోపలికి వచ్చారు. పిల్లలిద్దరిని చూసి చాలా సంతోషించారు. అన్నయ్య, ఈ పాప నా కోడలు అంది లలిత. అబ్బా
ఎంత ఫాస్ట్ డెసిషన్స్ లలిత అన్నాడు శరత్. అందరూ నవ్వారు. ఈ చిట్టి మీ కోడలన్నారు బానే ఉంది, మరి మా మనవడికి పెళ్ళాం వద్దా అంది రోహిణి. శరత్ లలిత ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకున్నారు. ఆంటీ 1 ఇయర్ ఆగండి, ఒక అందమైన పాపని ఇచ్చేస్తాను అన్నాడు శరత్. లలిత అబ్బా అని సిగ్గుపడింది. నవ్వుకున్నారు అందరూ. ఆ తర్వాత రామ్ సీత చాలా అన్యోన్యంగా తమ పిల్లలతో జీవితాన్ని గడపసాగారు. ఒక 2 ఏళ్ల తర్వాత వాళ్ళకి ఇంకొక బాబు కూడా పుట్టాడు. జీవితంలో ఇంకా రామ్ సీత ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఒకరికి ఒకరు తోడై ఒకరికి ఒకరు నీడై ఆనందంగా జీవితం సాగించారు. ఇదండి సీతామనోభిరామం స్టోరీ. మీకు ఎలా ఉంది? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో ఇంకో టాపిక్తో మీ ముందరు ఉంటుంది మీ కదంబ మాలిక ఛానల్. అప్పటి వరకు బాయ్.